హలో గైస్, వామ్ వెల్కమ్ టు మై ఛానల్. మైసెల్ఫ్ శ్వేత, ఐమ్ అ న్యూట్రిషనిస్ట్. సో ఇవాళ వీడియోలో మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే న్యూట్రిషన్ అంటే ఏంటి, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి. ఇండియాలో మనందరికీ తెలిసిందే, లైక్ డయాబెటీస్, ఒబేసిటీ, ఇన్ఫర్టిలిటీ ఆఫ్టర్ కోవిడ్ ఏ రేంజ్లో వీటి పర్సంటేజ్ అనేది పెరుగుకుంటూ పోతుందో. ఆ హెల్త్ ఇష్యూస్, ఆ క్రోనిక్ డిసీజెస్ అన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్ అండ్ మన లైఫ్ స్టైల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే ద ప్రాసెస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఆర్ ఆబ్టైనింగ్ ఫుడ్ దట్ ఈస్ నెసెసరీ ఫర్ గ్రోత్ అండ్ హెల్త్. ఓకేనా, అంటే ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అని తెలుసుకుందాం. ఓకేనా, సో న్యూట్రియన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మైక్రో న్యూట్రియన్స్, ఇంకొకటి మైక్రో న్యూట్రియన్స్. మైక్రో న్యూట్రియన్స్లో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. సో కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి ఎనర్జీని ఇస్తాయి మన బాడీకి. ఓకేనా, మనం ఏదైనా వర్క్ చేసేదానికి ఇమీడియట్ ఫ్యూయల్ లాగా యూజ్ అవుతుంది మన బాడీకి. సో ఈ కార్బోహైడ్రేట్స్ మనకు ఇండియన్ ఫుడ్స్లో చాలా ఈజీగా దొరికేవి. ఈ రైస్లో, దోశలో, ఉప్మాలో, ప్రతి దాంట్లో ఈ కార్బోహైడ్రేట్స్ చాలా కామన్గా కనిపిస్తాయి. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మనం ఒబేసిటీలోకి వెళ్ళేదానికి. ఓకేనా, అండ్ ప్రోటీన్ మనకి ఎనర్జీని ఇస్తుంది. అండ్ మన బాడీ ఏదైనా రిపేర్లో ఉన్నా లేదా మజిల్ బ్రేక్ అయినా, వూండ్స్ అయినా దాన్ని రిపేర్ చేయడానికి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్లో కూడా యూజ్ అవుతుంది. ఈ వెయిట్ లాస్కి ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేదానికి మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, అండ్ ఈ ప్రోటీన్ సోర్సెస్ ఏంటి అంటే నాన్ వెజ్, చికెన్, ఎగ్స్, వీటన్నిటిలో మనకి ప్రోటీన్ దొరుకుతుంది. అండ్ వెజ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ వచ్చేసరికి అందరూ అనుకుంటారు వెజ్ సోర్సెస్లో మనకు ప్రోటీన్ అంత ఈజీగా దొరకదు అని. దొరుకుతుంది, బట్ లిటిల్ బిట్ కాస్ట్లీ. రాజ్మా చావల్, పన్నీర్, మిల్క్, సోయా చంక్స్, టోఫు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఓకే, అండ్ ఫైనల్గా ఫ్యాట్స్. ఈ ఫ్యాట్స్ మనకి ఎనర్జీ ప్రొవైడ్ చేయడానికి, మన సెల్ ఫంక్షన్కి చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యాట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. అంటే అందరూ ఫ్యాట్స్ అనేవి బ్యాడ్ అనుకుంటారు, బట్ ఫ్యాట్స్లో కూడా గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఎల్డిఎల్, హెచ్డిఎల్ అంటారు. హెచ్డిఎల్ వచ్చేసరికి గుడ్ ఫ్యాట్స్ అండ్ ఎల్డిఎల్ వచ్చేసరికి బ్యాడ్ ఫ్యాట్స్ అంటారు. సో మనం దేని నుంచి వస్తాయి అంటే అవకాడో, ఘీ, చియా సీడ్స్, వీటన్నిటి నుంచి మనకు గుడ్ ఫ్యాట్స్ వస్తాయి. ఓకేనా, ఇవన్నీ మనము హ్యాపీగా ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫ్యాట్స్ అనేవి మనకి ఓవర్ వెయిట్ అయ్యేదానికి కాజ్ అవుతాయని ఆలోచించకుండా, ఎందుకంటే ఈ గుడ్ ఫ్యాట్స్ మనకు టిల్లు అన్న చెప్తాడు కదా మూవీలో, లైక్ ఘీ వేసుకుంటే ఇక్కడ ఫ్యాట్ కట్ అవుతుందని. సో గుడ్ ఫ్యాట్స్ అనేవి మన బాడీలో బ్యాడ్ ఫ్యాట్స్ని కట్ డౌన్ చేసేదానికి అండ్ మనం బాడీలో సెల్స్ అనేవి ప్రాపర్గా ఫంక్షన్ చేసేదానికి యూజ్ అవుతాయి. అండ్ ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్తో పాటు మనకు మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. లైక్ జింక్, ఐరన్, మెగ్నీషియం లాంటివి అన్నీ మనకి మైక్రో న్యూట్రియంట్స్ కిందికి వస్తాయి. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఓకే, అండ్ వాటర్ అనేది మనకి ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. లైక్ రోజుకి ఇన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగండి అని చెప్తారు. బట్ అసలు ప్రాపర్గా మనం ఎన్ని లీటర్స్ వాటర్ తాగాలో తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే దానికి ఒక ఫార్ములా ఉంది. అదేంటో నేను చెప్తాను. దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, 18 kgs by 10 - 2 ఇస్ ద ఫార్ములా. దీన్ని క్యాలిక్యులేట్ చేసి మీకు ఎంత వచ్చిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు ఫుడ్ తీసుకొని మనం హైట్ టు వెయిట్ ప్రాపర్గా ఉంటేనే మనం హెల్తీగా ఉన్నట్టు కాదు. మనం నలుగురిలో బాగుండడం, మన మెంటల్ హెల్త్ బాగుండడం, మన ఫిజికల్ హెల్త్ బాగుండడం, ఈ హోలిస్టిక్ అప్రోచ్నే మనం హెల్తీ అనే వర్డ్ని యూజ్ చేయొచ్చు. ఓకే, హెల్తీగా ఉన్నాము అంటే ఇవన్నీ బాగుంటేనే మనం హెల్తీగా ఉన్నట్టు. చాలా హెల్త్ గురించి చాలా మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోస్లో. ఓకే, and thanks for watching my video and supporting me. Do like, share and subscribe if you found this video worthy and informative. Thank you.